చూడండి సార్, కేవలం 100 రూపాయల ఇండికేటర్ కోసం రచ్చ రచ్చ చేస్తున్నాడు. కేవలం 100 రూపాయలు. ఆ 100 రూపాయలతో తను జార్ యాప్లో 24 క్యారెట్ గోల్డ్లో సేవ్ చేసుకోవచ్చు. జార్ యాప్లో ఇలా 100 దాచుకొని ఈరోజు బైక్ నడిపేవాడు రేపు కార్ నడుపుతాడు. జార్ వాడింది సేవింగ్స్ పెంచండి. జూన్ 30, 2025 తమిళనాడులోని తిరువల్లూరు డిస్టిక్లో 4 రోజుల ముందే పెళ్ళైన ఒక కొత్త జంట పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లి కూతురు లోకేశ్వరికి 25 ఏళ్ళు, పెళ్లి కొడుకు పనీర్కి 37 ఏళ్ళు. అదే రోజు నైట్ పెళ్లి కూతురు లోకేశ్వరి బాత్రూంలో చనిపోయి కనిపించింది. ఆమె తన ప్రాణాన్ని తీసుకోవడానికి కారణం కట్నం. తర్వాత రోజు జూలై 1న పోలీసులు పెళ్లికొడుకు పనీర్ని, పెళ్లికొడుకు అమ్మ పొంగతాయిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పెళ్లికొడుకు ఫ్యామిలీ పెళ్లికూతురు ఫ్యామిలీని 10 సవర్ల బంగారం, ఒక ఏసీ కట్నంగా అడిగింది. కానీ లోకేశ్వరి కుటుంబం కేవలం 4 సవర్ల బంగారం మాత్రమే కట్నంగా ఇవ్వగలిగింది. ఇలా పూర్తిగా కట్నం ఇవ్వలేకపోయారని వేధించడం వల్లే లోకేశ్వరి పెళ్ళైన 4 రోజులకే చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కేవలం 8 రోజుల ముందు హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో 19 ఏళ్ల మలోద్ పూజిత అనే అమ్మాయి ఇలానే చనిపోయింది. ఆ అమ్మాయికి లాస్ట్ ఏప్రిల్లోనే పెళ్ళైంది. ఆ పెళ్లి కూడా ₹1,00,000 ఖర్చు పెట్టి పెళ్లి కూతురు వైపు వాళ్ళే చేశారు. పెళ్లి చేయడంతో పాటు 8 తులాల బంగారం, ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా కట్నంగా ఇచ్చారు. కానీ పెళ్ళైన తర్వాత పూజిత అత్తమామలు ఇంకా 10 లక్షలు కట్నంగా కావాలని పూజితాన్ని వేధించడం మొదలుపెట్టారు. అప్పటికి పూజిత ఫ్యామిలీ పంట చేతికి వచ్చాక 10 లక్షలు ఇస్తామని చెప్పినా కూడా అత్తారింట్లో టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఇది భరించలేక పూజిత తన ప్రాణం తనే తీసుకుంది. ఇది తెలంగాణ, తమిళనాడు ప్రాబ్లం కాదు, హోల్ ఇండియా ప్రాబ్లం. మనం కేరళని మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ అనుకుంటాం కదా, కానీ ఆ స్టేట్ లో 2016 నుండి 2020 మధ్యలో 13,600 డౌరీ హెరాస్మెంట్ కేసులు నమోదయ్యాయి. జస్ట్ కొన్నేళ్ల ముందే పెళ్లి కాకముందే కట్నం వేధింపులు భరించలేక ఒక పీజీ డాక్టర్ తన ప్రాణం తనే తీసుకుంది. ఆ అమ్మాయి చేసుకోబోయే అతను కూడా డాక్టరే. సో ఎలాంటి స్టేటస్ లో ఉన్నా, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్నా ఈ కట్న వేధింపులు అనేవి ప్రతి దగ్గర ఉంటుంది. నిజానికి మన ఇండియాలో కట్నం తీసుకోవడం, ఇవ్వడం 2 నేరమే. అయినా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఆగకపోవడం కాకుండా ఇంకా పెరుగుతూ ఎందుకు పోతున్నాయి? అసలు ఈ కట్నాల వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? అసలు ఈ కట్నం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు పెరుగుతుంది, దీనివల్ల సొసైటీలో ఉన్న ఇంపాక్ట్ ఏంటి, అండ్ మెయిన్గా దీన్ని ఆపడానికి మనం చేయాల్సింది ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ కట్న వేధింపుల గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఒకసారి ఈ డేటా చూడండి. ఇది ఎన్సీఆర్బీ లేటెస్ట్ రిపోర్ట్. దీని ప్రకారం 2022లో దాదాపు 6,450 మంది వరకట్న వేధింపుల వల్ల చనిపోయారు. దీంతో పాటు 14,400 డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. ఈ చనిపోయిన 4,600 మందిలో 2,200 మంది కేవలం యూపీ నుంచి, ఇంకో 1000 మంది బీహార్ నుంచి. సౌత్ ఇండియాలో కర్ణాటక, ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఈ కేసెస్ ఇప్పటికీ ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. ఈ గ్రాఫ్ చూస్తే 1915 నుండి 2000 మధ్యలో డౌరీ కేసెస్ పెరుగుతూనే పోతున్నాయి. సో అసలు ఈ డౌరీ ఎందుకు పెరుగుతుంది అని తెలుసుకునే ముందు అసలు ఆ డౌరీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. కట్నం అనేది కొత్త పద్ధతి కాదు. కొన్ని వందల సంవత్సరాల నుండే ఈ పద్ధతి మనకుంది. కానీ ఇప్పుడున్న పద్ధతికి, అప్పుడున్న పద్ధతికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో ఒక అమ్మాయి తన ఇంటిని వదిలి అత్తారింటికి వెళ్తుంది కాబట్టి వెళ్తున్నప్పుడు అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళే అమ్మాయికి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు. సో ఆ అమ్మాయి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత తనకేమైనా ఖర్చులు ఉంటే తనే చూసుకోవడానికి ఇవి హెల్ప్ అయ్యేవి. ఇప్పట్లాగా అది కన్ఫామ్ గా ఇవ్వాలని ఏం లేదు. అమ్మాయి తల్లిదండ్రులకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇది కాలక్రమంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లోకి వచ్చింది. ఇలా రావడానికి మెయిన్ కారణం మనది ఒక పురుషాధిక్య సమాజం, అంటే ప్యాట్రియార్కియల్ సొసైటీ. మనది పురుషాధిక్య సమాజం కాబట్టి పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. దీన్ని ప్యాట్రీ లొకాలిటీ అంటారు. అంటే అప్పటిదాకా కంఫర్టబుల్ గా ఉన్న తన ఇంటిని వదిలేసి టోటల్ గా కొత్త మనుషులతో బ్రతకడానికి అమ్మాయి వెళ్తుంది అని. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇంట్లో పద్ధతులే పాటించాలి అండ్ అక్కడే పెద్దవాళ్ళు చెప్పిందే వినాలి. ఈ పద్ధతి ఏం చేస్తుందంటే పెళ్లి కొడుకు ఫ్యామిలీని పెళ్లి కూతురు ఫ్యామిలీకి పవర్ఫుల్ గా చూపిస్తుంది. మనం కానీ కట్నం ఇవ్వకపోతే కొత్తింట్లో మన అమ్మాయి కంఫర్టబుల్ గా ఉండలేదేమో, వాళ్ళు సరిగా చూసుకోలేరేమో అనే భయంతో అమ్మాయి తల్లిదండ్రులు కట్నం ఇస్తారు. కొంతమంది అత్తమామలు అయితే అమ్మాయిని మేము తెచ్చేసుకుంటున్నాం కదా, అమ్మాయి ఖర్చులన్నీ ఇంక నుంచి మావే కదా, దానికి మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు కదా అని అడుగుతారు. అంటే అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకోవడానికి మెయింటెనెన్స్ ఛార్జ్ లాగా కట్నాన్ని అడుగుతున్నారు. ఇది దాదాపు అన్ని మోడర్న్ ఫ్యామిలీస్ లో కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది 2019లో జరిగింది. భర్త, మామ కలిసి ఒక అమ్మాయిని కొడుతున్నారు. ఎందుకు? కట్నం ఇవ్వలేదని. మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న మామ ఏం చేస్తాడో తెలుసా? రిటైర్డ్ హైకోర్టు జడ్జి. లాని ఫాలో అవ్వకుండా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఇట్లా కట్నం కావాలని వేధిస్తుంటే ఇంకా నార్మల్ ఇళ్లలో ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఈ వీడియో 2019లో బయటకు వచ్చింది. అప్పటికి ఆ అమ్మాయికి పెళ్ళయ్యి దాదాపు 7 ఏళ్ళు అయింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే పెళ్ళైన మొదటి రోజు నుంచే ఈ కట్న వేధింపులు నాకు స్టార్ట్ అయ్యాయి అనింది.
అప్పటి నుంచి అమ్మాయి టార్చర్ అనుభవిస్తూ ఇంకా పడలేక 2019లో ఈ వీడియో బయటపెట్టింది. ఈ కట్న వేధింపులు కామన్ అయిపోయాయి. ఒకవేళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి కంప్లైంట్ చేసినా కూడా మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటే నీ లైఫే అమ్మ పాడవుతుంది, కొద్దిగా అడ్జస్ట్ ఉండమ్మా అని వెనక్కి దిప్పి పంపించేస్తున్నారు. And she came back home just 15 days after marriage, but her father told her that, you have to adjust, this is marriage. సో ఇలా అత్తగారింట్లో ఉండడం అనేది వరకట్న వేధింపులకి వన్ ఆఫ్ ద రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పటికి కూడా అత్తమామలు ఇంటికి వచ్చే కోడల్ని జాబ్ చేయనీయట్లేదు. ఆ అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఇంకా నువ్వెందుకు జాబ్ చేయడం అంటారు. ఆ అమ్మాయి ఎంతో కష్టపడి చదువుకొని పైకి వచ్చి జాబ్ తెచ్చుకున్నా పర్లేదు, పెళ్ళైన తర్వాత ఆ జాబ్ని వదిలేయాల్సిందే. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎకనామికల్గా చూస్తే హస్బెండ్ కంటే వైఫ్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అత్తమామలకి వరకట్న వేధింపులు ఇంకా ఈజీ అవుతున్నాయి. ఆ అమ్మాయి దగ్గర మనీ ఉండదు కాబట్టి ఆ అమ్మాయి ఇంకా వీక్గా ఉంటుంది. కానీ మీరు చెప్పొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటున్నారు, పెళ్ళైన తర్వాత కూడా జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ తగ్గిపోవాలి కదా అని. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ వరకట్న వేధింపుల కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అవునా? దీనికి ప్రూఫ్గా ఇందాక ఒక గ్రాఫ్ కూడా చూపించాను కదా. సో ఈ వరకట్న కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ థియరీస్ ఇస్తారు. వాటిలో కొన్ని పాపులర్ థియరీస్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ దాన్ని సాంస్క్రిటైజేషన్ అంటారు. ఎంఎన్ శ్రీనివాస్ అనే ఒక సోషల్ సైంటిస్ట్ కర్ణాటకలో ఈ విషయం మీద రీసెర్చ్ చేశాడు. ఈయన రీసెర్చ్లో ఏం తెలిసిందంటే లోవర్ కాస్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు హయ్యర్ కాస్ట్ పీపుల్ని ఇమిటేట్ చేయడానికి చూస్తారు. వాళ్ళ పద్ధతులు పాటించడం, వాళ్ళ ట్రెడిషన్స్ పాటించడం, వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయడం లాంటివి చేస్తారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్ళు లోవర్ కాస్ట్లో ఉన్నా కూడా వాళ్ళ పద్ధతుల వల్ల సొసైటీలో వాళ్ళకి ఎక్కువ గౌరవం లభిస్తుంది అని అనుకుంటారు. సో 1940s నుండి లోవర్ కాస్ట్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాహ్మణికల్ కస్టమ్స్ని ఫాలో అవడం మొదలుపెట్టాయి. లైక్ వాళ్ళు వెజిటేరియన్లుగా మారడం, కట్నం తీసుకోవడం, పెద్ద క్యాస్ట్ లాగా డ్రెస్సులు వేసుకోవడం లాంటివి. ఈ థియరీ చూస్తే కొంతవరకు కరెక్టే అనిపిస్తుంది, అండ్ ఇది నిజం కూడా. కానీ ఈ థియరీ ప్రకారం చూస్తే కేవలం ఇలా లోవర్ క్యాస్ట్లోనే డౌరీ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉండాలి. కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి క్యాస్ట్లో ఇంక్లూడింగ్ అప్పర్ క్యాస్ట్లో కూడా ఈ డౌరీ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ఈ డౌరీ కేసెస్ పెరగడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. ఇండిపెండెన్స్కి ముందు చాలా మంది రూరల్ ఇండియాలో అన్ఎడ్యుకేటెడ్గా ఉండేవాళ్ళు, అందరూ పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అండ్ ప్రతి ఒక్కరు చిన్నగా చదువుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్లో కేవలం అబ్బాయిలు మాత్రమే చదువుకున్నారు, అమ్మాయిలని మోస్ట్లీ ఇంటి పనులకే పరిమితం చేసేవాళ్ళు. అంటే ఒకవైపు అమ్మాయిలందరూ ఇంట్లో ఉంటే అబ్బాయిలకు మాత్రం బయటికి వెళ్ళి చదువుకున్న తర్వాత జాబ్స్ రావడం మొదలుపెట్టాయి. ఇలా మగవాళ్ళు సిటీస్లో జాబ్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు మగవాళ్ళు పొలాల్లో సంపాదించేదానికంటే ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు అండ్ ఇప్పుడు వాళ్ళకి స్టేబుల్ ఇన్కమ్ కూడా ఉంది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇంతకు ముందు కంటే వాళ్ళు ఇప్పుడు హై క్వాలిటీ పెళ్లి కొడుకులు. సో ఈ హై క్వాలిటీ పెళ్లి కొడుకులు ఏం చేస్తారు తెలుసా? ఎక్కువ కట్నం అడుగుతారు. ఎందుకంటే వీళ్ళతో ఉంటే పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఒక కంఫర్టబుల్ అండ్ క్వాలిటీ లైఫ్ ఉంటుంది అని. కానీ మీరు అనొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు కూడా చదివేసుకుంటున్నారు కదా, అమ్మాయిలు కూడా బాగానే జాబ్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడేంటి ప్రాబ్లం అని. ప్రాబ్లం ఉంది. మీకు హైపర్ గమి అని ఒక కాన్సెప్ట్ చెప్తా. మీరు ఏ పెళ్ళైనా తీసుకోండి, అమ్మాయి చదువుకున్నా చదువుకోకపోయినా ఖచ్చితంగా ఆ అమ్మాయి చాలా విషయాల్లో అబ్బాయి కంటే తక్కువే ఉండాలి. ఈ కాన్సెప్ట్ని హైపర్ గమి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసుకోండి, అమ్మాయి ఖచ్చితంగా అబ్బాయి కంటే పొట్టిగా ఉంటుంది. వయసు తీసుకోండి, ఖచ్చితంగా ఆ అమ్మాయి అబ్బాయి కంటే చిన్నదిగానే ఉంటుంది. అలాగే సంపాదనలో అయినా చదువులోనైనా అమ్మాయి ఖచ్చితంగా అబ్బాయి కంటే తక్కువ ఉండేలా చూస్తారు. ఈ కాన్సెప్ట్ని హైపర్ గమి అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? మన కంట్రీలో మ్యారేజ్ అంటే ఒక్క పెళ్లి కాదు, అది పరువుకు సంబంధించింది. మన అమ్మాయి ఇప్పుడున్న ఇంటి కంటే గొప్ప ఇంటికే వెళ్ళాలి అని అమ్మాయి వైపు వాళ్ళు ఆలోచిస్తారు. ఆ ఫ్యామిలీ వీళ్ళకంటే స్టేటస్లో ఎక్కువ ఉండాలి, వీళ్ళకంటే రిచ్ అయి ఉండాలి. ఇలా అయితేనే ఫ్యూచర్లో అమ్మాయి జీవితం బాగుంటుంది అని అనుకుంటారు. సో ఇలాంటి రీజన్స్ వల్ల వరకట్న వేధింపులు అనేవి పెరుగుతూ పోతున్నాయి. ఒక 30 seconds తీసుకొని మీకు ఒక యూస్ఫుల్ యాప్ గురించి చెప్తాను. అదే జార్ యాప్. జార్ యాప్ అనేది ఒక సేవింగ్స్ యాప్. ఇందులో మీరు 10 రూపాయలు ఉండే 24 క్యారెట్ బంగారాన్ని కొనవచ్చు. 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ని ఆటో సేవ్ సెట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీ అమౌంట్ బంగారం రూపంలో సేవ్ అయిపోతూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో పెరిగిన బంగారం ధరతో పాటు మీరు సేవ్ చేసిన అమౌంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. అది మీకు నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు కూడా మీ సేవింగ్స్ జర్నీని స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి జార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వస్తే ఈ వరకట్న వేధింపుల వల్ల సొసైటీలో దారుణమైన ఇంపాక్ట్స్ ఉన్నాయి. మెయిన్ ఇంపాక్ట్ మనం ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో చూసే వార్తలు. A shocking case of dowry debt, dowry by her husband's demand of dowry, dowry by her in-laws, dowry torture, dowry and domestic abuse, dowry harassment, demand of dowry. కానీ ఇదొకటే కాదు, ఇంకా దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. కేవలం ఈ కట్నం వల్లే చాలా మంది ఆడపిల్లని కనడానికి కూడా ఇష్టపడరు. ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లను ఒక భారంగా చూస్తారు. మాకు ఒక మనవణ్ణి కని చేతిలో పెట్టు అని అత్తమామలు కోడల్ని దీవించడం మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు. ఎందుకంటే అమ్మాయి పుడితే వీళ్ళ ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ స్ట్రెస్ పడుతుంది కాబట్టి. ఇలాంటి కోరికలే ఇల్లీగల్గా చాలా అబార్షన్లకు దారితీస్తున్నాయి. ఈ అబార్షన్ల గురించి మీకు చెప్పక్కర్లేదు కదా. ఈ కారణాలు చెప్పి ఆడపిల్లల్ని పుట్టక ముందే చంపేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? హర్యానా, రాజస్థాన్లో
లో సెక్స్ రేషియోస్ ఉన్నాయి. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా, అమ్మాయిల్ని అబ్బాయిలతో బ్యాలెన్స్ చేయడానికి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ, బీహార్ లాంటి స్టేట్స్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, అది మీకు తెలిసిందే కదా. దీనికి రీజన్ ఏంటో తెలుసా, ఒకవేళ 2 ఆడపిల్లలు కన్నారనుకో 3 మగపిల్లలను కట్టడం చూస్తారు. ఎందుకంటే ఈ 2 ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇచ్చిన కట్నాన్ని మిగతా 3 మగపిల్లల పెళ్లిళ్ళకి వచ్చే కట్నం నుంచి వసూలు చేయొచ్చు అని. సో అందుకనే వాళ్ళకి కావాల్సినంత మంది మగపిల్లలు పుట్టేదాకా వాళ్ళు పిల్లల్ని కంటూనే ఉంటారు. సో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు 2 ఆడపిల్లలు పుడితే వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి 3 మగపిల్లలను అంటారు. అంటే టోటల్ ఒక ఫ్యామిలీలో 5 మంది పిల్లలు ఉంటారు. కావాలంటే దీని తర్వాత గూగుల్ సెర్చ్ చేసి చూడండి, ఏ స్టేట్స్లో అయితే ఎక్కువగా డౌరీ కేసెస్ ఉంటాయో అదే స్టేట్స్లో ఫెర్టిలిటీ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇందాక అన్నాను కదా డౌరీ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అని, ఎందుకంటే పుట్టాల్సిన ఆడపిల్లల్ని కూడా ఈ భూమి మీదకి రాకుండా ఈ వరకట్నం అనేది ఆపేస్తుంది. ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం, సరే అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? మన దేశంలో ఆల్రెడీ వరకట్నంకి అగేన్స్ట్గా ఒక లా ఉంది, దాన్ని డౌరీ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు. దీంతో పాటు ఇదే లైన్లో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ అబ్యూస్ యాక్ట్ కూడా ఉంది. సో ఇలాంటి లాస్ ఉన్నా కూడా ఎవ్వరూ వీటిని పట్టించుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి లాస్ని పట్టించుకోవడం కాదు, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఒక ఆవిడైతే అత్తారింట్లో కేవలం 30 రోజులుండి విడాకులు తీసుకొని 40 లక్షలు భరణంగా అడిగింది. कितने साल साथ 1 साल करीब हम 7 दिन रहे हैं साथ में मैडम, 7 दिन रहे हैं और 1 महीने वो मेरे घर पर रही है। एक्सटॉर्शन का केस थोड़ी है ये। సో ఉమెన్ ని కాపాడడానికి చేసిన లాస్ ని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అండ్ మెన్స్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేస్తూ ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో కట్నం ఇవ్వడం తీసుకోవడం 2 నేరమే, కానీ ఎవ్వరు దాన్ని పట్టించుకోరు, లాస్ పనిచేయవు. ఇందాక చూసాం కదా హైకోర్టు జడ్జే కోడల్ని కట్నం కోసం కొడుతున్నాడు. ఇంకా ఈ లాని ఎవరు నమ్ముతారు చెప్పండి? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ చట్టం రాగానే పరిస్థితి మారిపోదు, ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది కాబట్టి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. ఈ పరిస్థితి మారాలంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం మన సొసైటీని సిస్టమేటిక్గా చేంజ్ చేయాలి. చిన్నగా మన సమాజం మహిళల్ని చూసే పర్స్పెక్టివ్నే మార్చేలా చేయాలి. సో ఈ కట్నానికి మూల కారణం పురుషాధిక్య సమాజం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ని స్కూల్స్, కాలేజెస్ నుండే ఫైట్ చేయడం స్టార్ట్ చేయాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మగ ఆడ తేడా లేకుండా అందరికీ ఒకటే రకమైన రైట్స్ ఉంటాయని అర్థమయ్యేలా చెప్పాలి. ఇంతేకాకుండా ఇన్నోవేషన్ డిఫ్యూజన్ మోడల్ అని ఉంటుంది. అంటే ఈ సొసైటీలో బాగా పేరున్న ఫ్యామిలీస్ ఏదైతే చేస్తుందో అలానే చేయడానికి మిగతా ఫ్యామిలీస్ కూడా చూస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఎవరైనా బాగా పెళ్లి చేశారనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఆ రేంజ్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇన్నోవేషన్ డిఫ్యూజన్ మోడల్లో ఏం చేయాలంటే ఇలా ఊర్లలో బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీస్కి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ఇలాంటివి చేయకుండా కట్నాలు తీసుకోకుండా పెళ్లి చేసేలాగా చేస్తే వాళ్ళని చూసి మిగతా ఫ్యామిలీస్ కూడా మారడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ఆ బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీస్ లీడర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సో ఈ రకంగా చిన్నగా కమ్యూనిటీ మైండ్ సెట్ మారచ్చు. ఇది లాంగ్ టర్మ్లో చేంజ్ని తీసుకురావచ్చు. మీరే చెప్పండి కింద కామెంట్స్లో ఈ వరకట్న భూతాన్ని అంతం చేయాలంటే ఏం చేయాలి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జాగ్రత్త తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ వీడియోని కూడా చూడండి.